తాను ఏ రాజకీయ పార్టీలోకి చేరడం లేదని, పొలిటికల్ ఎజెండా లేదని వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ స్పష్టం చేశారు. రంగా అభిమానులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాధారంగా మిత్ర మండలిని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. వైజాగ్లో ఏర్పాటు చేసిన రంగనాడుకు అభిమానులందరూ తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వంగవీటి రంగా పేరును, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి మాత్రమే రంగనాడు అనే కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమంకు రాజకీయ రంగు పొలమవద్దని అన్నారు. బడుగు బలహీన వర్గాల కృషికి రంగా ఎనలేని కృషి చేశారని, ఆయన పేరును చెడగొట్టే పనులు చేయొద్దని అన్నారు. కోసం రాధారంగా మిత్ర మండలి సభ్యుల కోసం నేను పెడుతున్న ప్రోగ్రామ్ ఇది. తప్పకుండా రండి. రంగా గారు పనిచేసింది పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకురావడానికి అని చెప్పి మేము పనిచేస్తాము. అది ఒక కులం టార్గెట్గా మేమేమి వెళ్ళట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక కులాన్ని విడగొట్టడానికో, ఒక వర్గాన్ని విడగొట్టడానికో రాలేదు. లేకపోతే ఏ పొలిటికల్ ఎజెండా లేదు, లేకపోతే ఏ ధనానికో బలానికో ఆశించి నేను రాలేదు. అది నాకు మా నాన్నగారు ఇప్పుడు నేర్పించలేదు. ఎప్పుడు అబద్ధం చెప్పడం నేర్పించలేదు. ఒక దానికోసం అతి ఆశపడటం నేర్పించలేదు. అది మా గుణంలో ఉంది, అది మా బ్లడ్లో ఉంది. కాబట్టి నేను ఇవాళ క్లియర్గా చెప్తున్నాను, ఎవరిని విడగొట్టడానికి మాత్రం నేను రాలేదు. మా నాన్నగారి పేరుని ముందు తీసుకెళ్ళటానికి వచ్చాను. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మా నాన్నగారి పేరుని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చాను. రాధారంగా మిత్ర మండలిని బలపరచడానికి వచ్చాను. సో దయచేసి దీనికి అడ్డంకులు వేయకండి. నేను క్లియర్గా చెప్తున్నాను, ఏ వర్గాన్ని విడదీయటానికి మీరు అన్నట్టు కాపులాని వర్గాన్ని నేను విడదీయడానికి రాలేదు. ఇలాంటివన్నీ సోషల్ మీడియా ప్రాపగాండాలు. ఏ పార్టీలో జాయిన్ అవ్వట్లేదండి. సోషల్ మీడియాలో జనసేన అంటున్నారు, వైసీపీ అంటున్నారు, తెలుగుదేశం అంటున్నారు. నేను ఏ పార్టీలో చేరట్లా. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, అన్ని పార్టీల వాళ్ళు మా రాధారంగా మిత్రమండలిలో ఉన్నారు. అది అందరినీ నేను గౌరవిస్తాను.